ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి. ఇంకా రైతు బంధు పడలేదు కదా, అవి కూడా జల్దీ పైసలు వేయాలి. ఎకరాలు పెట్టినావు? నేను 2 ఎకరాలు వేసినాం సార్. మా రోడ్కి వెళ్ళి వేసినా, అది ఎండిపోయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది. బోర్ కూడా వేసినాం సార్, బోర్ పడలే సార్. నువ్వేం వేసినావు? ఇయ్యమను. 4 బోర్లు వేసినా అమ్మా. 4 బోర్లు ఎండిపోయినాయి. 400 అడుగులు వేసినాం. 4 బోర్లు పెళ్ళైనాయి. రైతు బంధు పడ్డదా? ఎడ్లు మేపుతున్నాం. రైతు బంధు పడలే మాకు. పర్లేదు. రైతు బంధు ఇవ్వలే. అప్పుడు కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి. 2 సార్లు వచ్చేది, ఇప్పుడు ఒకసారి కూడా రాలే. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరు రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాలకు వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.